ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి, 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్. ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూజ్ చేస్తారో తెలుసా అండి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను. నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగే అర్హత ఉందా? వీళ్ళకి ఎంత మహాపాపానికి వడిగట్టారండి. ఇది మహాపాపం కాదా? అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి, గీలా చిన్న స్మెల్ రావటానికి ఇన్ని కెమికల్స్ వాడారు. అంటే ఇక్కడ లప్సా గురించి మాట్లాడితే ఇందాక మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం. అసలు ఆ లప్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం? చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కల్తీ జరగలేదన్న మహానుభావులందరూ కూడా. ఈరోజు అదేవిధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట. అంటే నేను సిట్ రిపోర్ట్ చూశాను, నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, దాని తర్వాత దీని దగ్గరికి వస్తా. కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది అని, సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది. నేను ఆ రోజే అనుకున్న గ్యారంటీగా అందులో ఏదో ఉంది, అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని. 3 రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటినీ ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు.